నమస్తే, వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ యాంకర్ రచన. పాకిస్తాన్ మళ్ళీ భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందా? పాకిస్తాన్లోకి వరుసగా వెళ్తున్న టర్కీ మిలిటరీ విమానాలు ఇప్పుడు ఈ ప్రశ్నను ఎందుకు లేవనెత్తుతున్నాయి? 3 రోజుల వ్యవధిలో ఒకటి కాదు, రెండు కాదు, పలుమార్లు టర్కీ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు పాకిస్తాన్లోని కీలక ఎయిర్ బేస్లకు వెళ్లాయి. ఇది సాధారణ విమాన ప్రయాణం కాదు. ఎందుకంటే ఈ కదలికలను భారత ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ట్రాక్ చేసినట్టు రిపోర్ట్లు చెప్తున్నాయి. అసలు ఆ విమానాల్లో ఏముంది? డ్రోన్స్ వచ్చాయా? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వచ్చాయా? యుద్ధ సామాగ్రి వచ్చిందా? మరి రష్యా నుంచి C-17 విమానాల్లో ఆయుధాలు వచ్చాయన్న ప్రచారం ఎంతవరకు నిజం? అంతేకాదు, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా మధ్య కొత్త రక్షణ ఒప్పందం ఎందుకు జరిగింది? ఇవన్నీ కలిపి చూస్తే పాకిస్తాన్ భారత్ పై మరోసారి యుద్ధానికి సిద్ధమవుతుందా? ఈ రోజు అసలు నిజమేంటో పాయింట్ టు పాయింట్ చూద్దాం. పాయింట్ 1, అసలు కలకలం ఎక్కడ మొదలైంది? ఆగస్టు 19 నుంచి 21 వరకు దాదాపు 60 గంటల వ్యవధిలో టర్కీకి చెందిన మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానాలు పాకిస్తాన్కు పలుమార్లు రాకపోకలు సాగించినట్లు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా రిపోర్ట్లు వచ్చాయి. ముఖ్యంగా C-130 హర్క్యూల్స్ విమానాలు టర్కీ నుంచి పాకిస్తాన్కు వెళ్లి తిరిగి రావడం కనిపించింది. ఈ విమానాలు పాకిస్తాన్లోని ముఖ్యమైన సైనిక స్థావరాలైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్, అలాగే రావల్పిండి మరియు మసూర్ ఎయిర్ బేస్, కరాచీ వద్ద ల్యాండ్ అయినట్లు రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విమానాల కదలికలను గమనించాయని, వాటి ఫ్రీక్వెన్సీ మరియు ప్యాటర్న్ సాధారణంగా కనిపించలేదు అని ఇండియా టుడేకి అయితే సోర్సెస్ తెలిపాయి. పాయింట్ 2, ఇది ఎందుకు అంత ముఖ్యమైన విషయం? ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. C-130 అనేది ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ కాదు, ఇది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే సైనిక అవసరాలకు ఉపయోగించే ఎక్విప్మెంట్, కార్గో, పర్సనల్ వంటి వాటిని తరలించగల విమానం అని చెప్పుకోవచ్చు. 1-2 ఫ్లైట్స్ అయితే సాధారణ మిలిటరీ కోఆపరేషన్ గా ఉండొచ్చు. కానీ 3 రోజుల పాటు రిపీటెడ్ సార్టీస్ జరగడం, అది పాకిస్తాన్లోని కీలక ఎయిర్ బేస్ కు, ఇది ఇప్పుడు డిఫెన్స్ సర్కిల్లో ప్రశ్నలు లేవనెత్తుతుంది. పాయింట్ 3, మరి భారత ఇంటెలిజెన్స్ ఏం గుర్తించింది? ఇదే ఈ కథలో చాలా ముఖ్యమైన అంశం. రిపోర్ట్ల ప్రకారం భారత ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా ఈ ఫ్లైట్స్ ను ట్రాక్ చేశారు. ఆగస్టు 19, 20, 21 తేదీల్లో టర్కీ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు పాకిస్తాన్ కు వెళ్లి తిరిగి వచ్చినట్లు గుర్తించారు. ఈ రిపీటెడ్ మూవ్మెంట్ సాధారణ స్థాయికి భిన్నంగా ఉందని ఇంటెలిజెన్స్ సోర్సెస్ పేర్కొన్నాయి. అంటే భారత్ ఈ పరిణామాన్ని గమనించకుండా లేదు. పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది, ఎందుకింత మిలిటరీ ఎయిర్ ట్రాఫిక్, ఏం తరలిస్తున్నారు అనే అంశాలపై కూడా నిఘా కొనసాగిందనే అర్థం చేసుకోవాలి. పాయింట్ 4, మరి ఆ విమానాల్లో డ్రోన్స్ ఉన్నాయా? ఇక్కడే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కొన్ని ఇంటెలిజెన్స్ బేస్డ్ రిపోర్ట్స్ డ్రోన్స్, అలాగే డ్రోన్ రిలేటెడ్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ వంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ తరలింపు జరిగి ఉండవచ్చని కూడా సూచిస్తున్నాయి. పాకిస్తాన్ ఇప్పటికే తన అన్మాన్డ్ ఏరియల్ కెపాబిలిటీని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ ఫ్లైట్స్ మరింత ప్రాధాన్యం సంచరించుకున్నాయి. కానీ ఆ విమానాల్లో ఖచ్చితంగా ఏ సామాగ్రి ఉందో మాత్రం పబ్లిక్ డొమైన్లో ఇండిపెండెంట్లీ వెరిఫై కాలేదు. అంటే డ్రోన్స్ వచ్చాయి అని 100% ఫ్యాక్ట్గా చెప్పడం కంటే డ్రోన్స్ లేదా ఇతర డిఫెన్స్ ఎక్విప్మెంట్ తరలింపు జరిగి ఉండొచ్చని ఇంటెలిజెన్స్ బేస్డ్ రిపోర్ట్లో అయితే అనుమానాలు వ్యక్తమయ్యాయి. పాయింట్ 5, మరి చైనా కూడా ఇందులో ఉందా? ఇక్కడ మరో అంశం కూడా బయటకు వచ్చింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం టర్కీతో పాటు చైనా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ల కదలికలు కూడా పాకిస్తాన్లో కనిపించాయి. నూర్ ఖాన్, మసూర్ వంటి ఎయిర్ బేసిస్ వద్ద చైనీస్ మరియు టర్కిష్ మిలిటరీ ఎయిర్ ట్రాఫిక్ పెరిగినట్లు రిపోర్ట్లు వచ్చాయి.
అయితే వీటిలో కూడా ఏ ఎగ్జాక్ట్ కార్గో తరలించారని ఇండిపెండెంట్లీ కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి చైనా ప్లస్ టర్కీ ప్లస్ పాకిస్తాన్ మిలిటరీ కోఆపరేషన్ పెరుగుతుంది అని చెప్పొచ్చు. కానీ చైనా టర్కీ కలిసి భారత్ పై యుద్ధానికి పాకిస్తాన్ను సిద్ధం చేస్తున్నాయి అని అప్పుడే తేలేయడం మాత్రం సరైనది కాదు. పాయింట్ 6, మరి రష్యా నుంచి C-17 విమానాలు వచ్చాయన్న వార్త. ఇది కూడా మనం క్లియర్గా చేయాల్సిన అంశమే. సోషల్ మీడియాలో రష్యా నుంచి C-17 విమానాల్లో డ్రోన్స్, యుద్ధ సామాగ్రి పాకిస్తాన్కు వచ్చింది అనే ప్రచారం అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న విశ్వసనీయ ఇంటెలిజెన్స్ బేస్డ్ రిపోర్ట్స్ ప్రధానంగా టర్కీ C-130 విమానాల కదలిక గురించే చెప్తున్నాయి. అదే సమయంలో C-17 గ్లోబ్ మాస్టర్ రష్యా తయారు చేసిన విమానం కాదు, అదే అమెరికా తయారు చేసిన భారీ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. అందుకే రష్యా నుంచి C-17లో ఆయుధాలు వచ్చాయి అనే క్లెయిమ్ను ప్రస్తుతానికి వెరిఫైడ్ ఫ్యాక్ట్ గా చెప్పలేం. పాయింట్ 7, టర్కీ ఎందుకు పాకిస్తాన్కు ఇంత దగ్గర అవుతుంది? ఇక్కడ పెద్ద జియోపొలిటికల్ యాంగిల్ ఉంది. టర్కీ పాకిస్తాన్ మధ్య ఇప్పటికే డిఫెన్స్ కోఆపరేషన్ ఉంది. డ్రోన్స్, మిలిటరీ టెక్నాలజీ, ట్రైనింగ్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుంది. ఇటీవల పాకిస్తాన్ తన డ్రోన్ కేపబిలిటీని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే టర్కీ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్స్ ఇప్పుడు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. పాయింట్ 8, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా కొత్త డిఫెన్స్ అగ్రిమెంట్. ఇక మరో కీలక పరిణామం. ఆగస్టు 7, 2026న పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకం చేశాయి. ఈ ఒప్పందంలో సభ్య దేశాల్లో ఒకదానిపై ఆర్మ్డ్ అటాక్ జరిగితే దాన్ని మిగతా సభ్య దేశాలపై దాడిగా పరిగణించే మ్యూచువల్ డిఫెన్స్ ప్రిన్సిపల్ ఉంది. ఇది 3 దేశాల మధ్య డిఫెన్స్ కోఆపరేషన్ ను మరింత ఫార్మలైజ్ చేసిన పరిణామం. అయితే ఈ ఒప్పందం భారత్ ను టార్గెట్ చేస్తూ చేసుకున్న యుద్ధ ఒప్పందం అని అధికారికంగా చెప్పలేదు. కాబట్టి దీనిని నేరుగా భారత్ పై యుద్ధం కోసం 3 దేశాలు ఒకటయ్యాయి అని చెప్పడం సరైనది కాదు. పాయింట్ 9, మరి భారత్ పై యుద్ధం వస్తే టర్కీ, సౌదీ అరేబియా పాకిస్తాన్ తరపున యుద్ధం చేస్తాయా? ఇది ఇప్పుడు చాలా మందిలో ఉన్న ప్రశ్న. సమాధానం ప్రస్తుతం ఖచ్చితంగా చెప్పలేం. డిఫెన్స్ ప్యాక్ట్ ఉండటం ఒక విషయం, ఆ ఒప్పందాన్ని భారత్తో జరిగే హైపోథెటికల్ వార్లో ఎలా అమలు చేస్తారనేది మరో విషయం. అందుకే టర్కీ, సౌదీ భారత్ పై యుద్ధంలోకి దిగబోతున్నాయి అని అప్పుడే చెప్పడానికి ఆధారం లేవు. పాయింట్ 10, మరి పాకిస్తాన్ భారత్తో యుద్ధానికి సిద్ధమవుతుందా? ఇప్పుడు అసలు ప్రశ్న అయితే ఈ పరిణామాలన్నీ చూస్తే పాకిస్తాన్ తన డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ ను పెంచుకుంటుందని మాత్రం చెప్పవచ్చు. టర్కీతో మిలిటరీ కోఆపరేషన్, చైనాతో డిఫెన్స్ కోఆపరేషన్, కొత్త మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్, మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ల రిపీటెడ్ మూవ్మెంట్స్, డ్రోన్ మరియు ఎయిర్ డిఫెన్స్ కేపబిలిటీపై ఫోకస్, ఇవన్నీ కలిసి చూస్తే పాకిస్తాన్ తన మిలిటరీ ప్రిపేర్డ్నెస్ ను బలోపేతం చేస్తుందన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ భారత్ పై వెంటనే యుద్ధం చేయడానికి పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది అని చెప్పే అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకు లేదు. పాయింట్ 11, మరో ముఖ్యమైన సంకేతం. ఎయిర్ స్పేస్ బ్యాన్ ఇంకో ముఖ్యమైన పరిణామం. పాకిస్తాన్ భారత్ విమానాలకు తన ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్షన్ ను మరోసారి పొడిగించింది. కొత్త రిస్ట్రిక్షన్ ప్రకారం భారత రిజిస్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్లు, ఇండియన్ ఆపరేటర్కి చెందిన ఎయిర్ క్రాఫ్ట్లు, అలాగే ఇండియన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ ను ఉపయోగించకుండా నిషేధం సెప్టెంబర్ 24, 2026 వరకు కొనసాగుతుంది. ఇది ఒకటే యుద్ధానికి సంకేతం కాదు, కానీ ఇరు దేశాల మధ్య సాధారణ సంబంధాలు ఇంకా పూర్తిగా పునరుద్ధరించబడలేదని మాత్రం స్పష్టంగా చూపిస్తుంది. పాయింట్ 12, ఒకేసారి 4 దేశాలతో యుద్ధం అన్న హెడ్లైన్ నిజమేనా? ఇక్కడ కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పాకిస్తాన్ ఒకేసారి 4 దేశాలతో యుద్ధానికి సిద్ధమవుతుంది అనే హెడ్లైన్ సెన్సేషన్ గా ఉండొచ్చు, కానీ దీనికి ప్రస్తుతం స్పష్టమైన అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం లేదు. టర్కీ, సౌదీ అరేబియా పాకిస్తాన్కు డిఫెన్స్ పార్ట్నర్స్ కాబట్టి వాటిని పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్న యుద్ధ దేశాలుగా లెక్కించడం తప్పు. అందుకే 4 దేశాలతో ఒకేసారి యుద్ధం అనే మాటను ఫ్యాక్ట్గా చెప్పడం సరైనది కాదు. పాయింట్ 13,
మరి భారత్ ఏం చేస్తుంది? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. భారత్ ఈ పరిణామాలను గమనించకుండా లేదు. భారత్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఈ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్స్ ను ట్రాక్ చేసినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. అంటే పాకిస్తాన్లోకి ఎవరు వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మరి ఎంతసేపు ఉంటున్నారు, ఎలాంటి మిలిటరీ మూవ్మెంట్స్ జరుగుతుంది అనే విషయాలపై కూడా భారత్ నిఘా పెట్టిందనే విషయం కూడా రిపోర్ట్స్ ద్వారా బయటకు వచ్చాయి. అందుకే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. భారత భద్రతా వ్యవస్థ కూడా ఈ డెవలప్మెంట్స్ ను క్లోజ్లీ మానిటర్ చేస్తుంది. పాయింట్ 14. అయితే అసలు ప్రమాదం ఏంటి? ఇక్కడ అసలు విషయం ఏమిటంటే భారత్ పాకిస్తాన్ ఇద్దరు సైనికంగా బలమైన దేశాలు. ఇద్దరి మధ్య ఇప్పటికే తీవ్ర సైనిక ఘర్షణలు జరిగాయి. అందుకే చిన్న మిలిటరీ ఎస్కలేషన్ కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. అదే కారణంగా ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రతి హెడ్లైన్ను నమ్మడం ప్రమాదకరం. అలాగే అన్నిటినీ ఫేక్ అని కొట్టిపారేయడం కూడా సరైనది కాదు. వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ను, ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ను, స్పెక్యులేషన్ను వేరు చేయాలి. ఫైనల్గా ప్రజలు ఏం తెలుసుకోవాలి? కాబట్టి ఇప్పటి వరకు మనకు తెలిసిన వెరిఫైడ్ పిక్చర్ ఏంటి? 1. ఆగస్టు 19 నుంచి 21 మధ్య టర్కీకి చెందిన C-130 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు పాకిస్తాన్కు పలుమార్లు వెళ్లాయి. 2. ఈ కదలికలను భారత్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా ట్రాక్ చేసినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. 3. ఈ ఫ్లైట్స్ లో డ్రోన్స్ లేదా ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ తరలించి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. 4. కానీ ఎగ్జాక్ట్ కార్గో ఏమిటో పబ్లిక్ డొమైన్లో ఇండిపెండెంట్లీ కన్ఫర్మ్ కాలేదు. 5. చైనా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ల కదలికపై కూడా రిపోర్ట్స్ వచ్చాయి. 6. పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా మధ్య కొత్త మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ జరిగింది. 7. పాకిస్తాన్ భారత్ విమానాలపై ఎయిర్ స్పేస్ రిస్ట్రిక్షన్ ను సెప్టెంబర్ 24 వరకు పొడిగించింది. 8. రష్యా నుంచి C-17 విమానాల్లో భారీగా యుద్ధ సామాగ్రి వచ్చేసింది అనే క్లెయిమ్ కు ప్రస్తుతం సరైన నిర్ధారణ లేదు. 9. పాకిస్తాన్ భారత్ పై వెంటనే యుద్ధం చేయబోతుంది అని చెప్పడానికి కూడా ప్రస్తుతం అధికారిక ఆధారం లేదు. అంటే పరిస్థితిని తేలిగ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ భయపడాల్సిన పరిస్థితి వచ్చేసిందని కూడా చెప్పలేం. పాకిస్తాన్ తన మిలిటరీ ప్రిపేర్డ్నెస్ ను పెంచుకుంటుంది. టర్కీ, చైనాతో డిఫెన్స్ కోఆపరేషన్ ను బలోపేతం చేస్తుంది. ఇక కొత్త డిఫెన్స్ ఏలియన్స్ ను కూడా ఏర్పాటు చేసుకుంది. భారత్ ఇంటెలిజెన్స్ కు ఈ కదలికలను క్లోజ్లీ మానిటర్ చేస్తుంది. ఇదే ప్రస్తుతం మనకు తెలిసిన అసలు పిక్చర్. కాబట్టి యుద్ధం వస్తుందా అనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటు. కానీ యుద్ధం జరిగితే ఎదుర్కొనేలా ఇరు దేశాలు తమ మిలిటరీ ప్రిపేర్డ్నెస్ ను పెంచుకుంటున్నాయా అంటే అవును, ఆ దిశలో కదలికలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే సంచలన హెడ్లైన్ కంటే నిజమైన సమాచారం ఏంటి అదే మనం తెలుసుకోవాలి. సో ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన F3 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.